చెప్పండి సుధా గారు. భగవంతుడు ఒక్కసారి ఇప్పుడు కాదు. భగవంతుణ్ణి ఎప్పుడైతే భగవంతుణ్ణి చూస్తున్నారో ఆలోచిస్తున్నారో అప్పుడు భగవంతుని మనసులో పెట్టుకుంటారు. అందరిలోనూ చూస్తుంటే అదే ధ్యానం. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ముందు ధ్యానం అనేది ఉండాలి. మీరు ఆత్మ నుంచి తప్పించుకోలేరు. మీరు భగవంతుని చూడాలనుకుంటున్నారు, మీలో చూడటం లేదు, నువ్వే భగవంతుడివి అంటూ అదొకటి. అంతట్లో భగవంతుడిని చూడడం అంటే చూసేవాడు ఎవడు, ఆలోచించేవాడు ఎవడు కనుక్కోండి అన్నాడు. ఈ పోయిటరీ ద్వారా, మ్యూజిక్, అందమైన స్థలాల ద్వారా చదవటం ద్వారా ఒక విధమైన ఏకత్వాన్ని ఫీల్ అవుతాము. వ్యక్తి గతమైన సెల్ఫ్ లేకుండా హార్ట్ లోకి ఆ వ్యక్తికి గతం అనేది సెల్ఫ్ అనేది అంటే ఇదివరకుంటే ఆ సెల్ఫ్ అనేది లేకుండా అది డైరెక్ట్ హార్ట్ లోకి పెడుతుంది. అది సమాధిలోకి దారితీస్తుందా, ఫుల్ విజన్ వస్తుందా అంటే సెల్ఫ్ లోనే ఒక హ్యాపీనెస్ ఉంది. అది మీకు పరాయిది కాదు. మీరు ప్యూర్ సెల్ఫ్ లోకి వెళ్తున్నారు. ఆ టైంలో దాన్ని ఐడియాస్ లోకి కలవటం లేదా అంటే మీకున్న పరమానందాన్ని మిగతా వాటిలోకి మార్చేస్తున్నారు. అది మీలోనే ఉంది, దాన్ని సెల్ఫ్ లోకి మార్చేస్తున్నారు. కాన్షియస్నెస్ లోకి రండి అని చెప్తున్నారు. అది అంటే కరెక్టే. అంటే అదే ఆనందం బయటకు చాలా తక్కువ రిఫ్లెక్ట్ అవుతోంది. అసలైన మీ ఆత్మే ఆనందం అయిపోయింది అని అక్కడ అదే ఆనందం రిఫ్లెక్ట్ అవుతుంది వీటి ద్వారా. కానీ మీ ఆత్మ ఆ పరమానంద స్థితి అయి ఉంది అని. బాగుంది. మీరు ఎలా చెప్పగలిగారు? రాసుకుంటున్నారా? కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నాను. మీరు చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను. అంటే కొన్ని అక్కడక్కడ పాయింట్స్ నోట్ చేస్తాను. బాగానే జ్ఞాపకం అంటే చెప్పారండి. మీ దగ్గర పీడిఎఫ్ లేకపోయినా పీడిఎఫ్ పంపించాలా, అవసరం లేదా? పంపించండి, నేను చూసి తర్వాత చదువుతాను. మళ్ళీ తర్వాత గుర్తు పెట్టుకుని ఒకసారి చదువుకోవటానికి. పంపించదా అనుకుంటూ మర్చిపోతున్నాను ఇక్కడి నుంచి లేవగానే. మీకు మధ్యాహ్నం క్లాసులు అవుతున్నాయండి? ఉంటున్నాయండి, క్లాసెస్ ఉంటున్నాయి. ఇప్పుడు కొంచెం సీరియస్ గానే జరుగుతున్నాయి. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, అన్ని క్లాసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఓకే ఓకే, అయితే ముగించేద్దాం. అంటే ఇందాక రికార్డింగ్ ఆన్ చేయలేదు నేను, ఇది రెండోసారి చేశాను కానీ.